ఆచి చికెన్ మసాలా. రాష్ట్రంలో ఉదయం నుంచి ఎండలు మండిపోగా సాయంత్రానికి పరిస్థితి మారిపోయింది. పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. నిజామాబాద్ జిల్లాలోని సాలూరా మండలంలో వడగళ్ల వాన కురిసింది. దీంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు కాస్త ఉపశమనం లభించింది. రాష్ట్రంలో ఉదయం నుంచి ఎండలు మండిపోగా సాయంత్రానికి పరిస్థితి మారిపోయింది. పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. నిజామాబాద్ జిల్లాలోని సాలూరు మండలంలో వడగళ్ల వాన కురిసింది. దీంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. అనుష, తెలంగాణ వ్యాప్తంగా కూడా వాతావరణంలో విపరీతమైనటువంటి మార్పులను సంభవిస్తున్నాయి. ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొన్ని చోట్ల కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురిసింది. సో ద్రోణి ప్రభావం ఎఫెక్ట్ అయితే తెలంగాణలో చాలా స్పష్టంగా చూపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే గత 2 రోజుల నుంచి కూడా వాతావరణంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. సో ఎండాకాలం మొదలైనప్పటి నుంచి కూడా ఒకవైపు ఎండలు గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ కూడా ఏదైతే అకాల వర్షం ఎప్పుడైతే మనకు ప్రభావం చూపిస్తుందో దీంతో ఎండ ప్రభావం కాస్త తగ్గి మనకు వర్ష ప్రభావం కనిపిస్తుంది. సో దాంతో పాటు ఒక విచిత్రమైనటువంటి వాతావరణ పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో కొన్ని చోట్ల ఎండ పడుతూ ఉండగా ఎండ ప్రభావం ఎక్కువ ఉంటుండగా కొన్ని చోట్ల వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో దీంతో ఇది ఎండాకాలం ఒక కన్ఫ్యూజన్ కూడా జనాలకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఈ అకాల వర్ష ప్రభావం కూడా మరొక 2-3 రోజుల పాటు ఉండే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కేవలము వర్షం మాత్రమే పడకుండా ఇప్పుడున్నటువంటి ఎండాకాలంలో వస్తున్నటువంటి ఈ వర్షంతో పాటు వడగళ్ల వాన పడుతుంది, ఈదురుగాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది, ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని కూడా అటు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సో ఈ నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సో గత 2-3 రోజుల క్రితం వచ్చినటువంటి ఈదురుగాల ప్రభావాన్ని కనుక మనం చూసుకుంటే విపరీతమైనటువంటి పంట నష్టాన్ని కలిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈదురుగాలు గంటకు దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కొన్ని చోట్ల 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కొన్ని చోట్ల వస్తున్నాయి. సో దాంతోపాటు వడగళ్ళు కూడా పడుతుంటుంది. అంటే ఈ ఎండాకాలంలో పడేటువంటి వర్షము ఖచ్చితంగా వడగళ్లతో కూడినటువంటి వర్షం పడుతుంది. దాంతో పాటు పిడుగులు కూడా పడుతూ ఉంటాయి. పిడుగు పాటు కూడా మరణాలు కూడా సంభవిస్తున్నటువంటి ఘటనలు జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పిడుగుల పట్ల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని అధికారులు కూడా సూచిస్తున్నారు. సో ఎదురుగాల ఎఫెక్ట్, ఇటు వడగాల ఎఫెక్ట్, దాంతో పాటు ఈ అకాల వర్షం ఎఫెక్ట్ తోటి కూడా మామిడి రైతాంగానికి అయితే తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. సో చెట్టు పైన కోతకు సిద్ధంగా ఉన్నటువంటి మామిడి కాయలన్నీ కూడా ఈ వడగళ్ల వానకు ఎదురుగాళ్లకు నేల రాలిపోయి తీవ్రమైనటువంటి నష్టాన్ని, అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా నష్టాన్ని అయితే ఈసారి మామిడి రైతాంగానికి కలిగిందని చెప్పవచ్చు. సో దాంతో పాటు కోతకు సిద్ధంగా ఉన్నటువంటి మొక్కజొన్న గాని వరి పంట కూడా నేల కొరిగిపోయింది. అట్లా ఆ రైతాంగానికి నష్టం వాటిల్లింది. సో ఏ రకంగా చూసినప్పటికీ కూడా ఈ అకాల వర్షాలు అయితే వ్యవసాయ రంగానికి అయితే తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగిస్తున్నటువంటి పరిస్థితులలో మరొక 2-3 రోజుల పాటు కూడా అకాల వర్ష ప్రభావం ఉండే అవకాశం ఉందని అటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఈ ప్రభావము చాలా ఎక్కువగా ఉంటుంది. అటు ఆదిలాబాద్ కావచ్చు, నిర్మల్ జిల్లా, కొమరవెల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాతో పాటు అటు వచ్చేసి నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఈ అకాల వర్ష ప్రభావం మిగతా జిల్లాలో కంటే చాలా ఎక్కువగా ఉంది. సో జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షం వలన ఇటు వ్యవసాయానికి నష్టం వాటిల్లుతుంది, రైతులకు ఆర్థిక ఇబ్బందులు జరుగుతున్నటువంటి పరిస్థితులలో హైదరాబాద్ సిటీలో కూడా
అకాల వర్షం ఎఫెక్ట్ కనిపిస్తుంది. సో గత 4 రోజుల క్రితం కురిసినటువంటి వర్షంతో కూడా జిహెచ్ఎంసీ పరిధిలోని చాలా డివిజన్లలో వర్షం కురిసింది. సాయంత్రం 4-5 గంటలకు ప్రారంభమైనటువంటి వర్షం దాదాపు 10-11 గంటల వరకు కురుస్తుంటుంది. సో ఎప్పుడైనా అటు హైదరాబాద్ సిటీలో ఈవినింగ్ టైమే వర్షపాతం ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో ట్రాఫిక్ జామ్ అవుతుంది. లోతట్టు కాలనీలు కూడా జలమయమైనటువంటి పరిస్థితులు గతంలో జరిగాయి. సో కొద్దిపాటి వర్షం పడ్డ మినిమం 5 నుంచి 10 సెంటీమీటర్ల వర్షం పడ్డప్పటికీ కూడా విపరీతమైనటువంటి నష్టం కానీ ట్రాఫిక్ జామ్ కానీ జల ప్రవాహం ఎక్కువ కూడా సిటీ పరిసర ప్రాంతాల్లో ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితులలో హైదరాబాద్ సిటీలో కానీ జిహెచ్ఎంసీ సిబ్బంది హైదరాబాద్ సిబ్బంది కూడా అలర్ట్ గా ఉంటున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది. ఇక తెలంగాణ జిల్లాలోని పల్లెలో కనుక చూసుకుంటే మాత్రము వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతులైతే ఇంకా అకాల వర్షం ఎఫెక్ట్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆందోళన గురవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రాజు పటేల్ అయితే కష్టపడి పండించిన పంట కళ్ళ ముందే నాశనం అవుతుంటే అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. పంట నష్టంపై అధికారులు తక్షణమే సర్వే నిర్వహించి తమకు ఆదుకోవాలని కూడా సాలూర మండల రైతులైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఏంటి దీనిపై అధికారులు స్పందించే అవకాశం ఉందా? వాస్తవానికి ఇప్పుడు అకాల వర్షం అంటేనే మనకు నష్టాన్ని కలిగించేటువంటి వర్షం. సో అంటే తెలంగాణ మాండలికం భాషలో వీటన్నిటిని కూడా ఇవి మంచి వానలు కాదు, చెడగొట్టు వానలు అనేటువంటివి కూడా ప్రజలు సాధారణంగా అనుకుంటారు. అంటే ఈ వర్షం వలన మనకు ఎలాంటి ఉపయోగం ఉండదు, ఒక చినుకుతోటి కూడా మనకు ఉపయోగం ఉండదు. కాబట్టి విపరీతమైనటువంటి నష్టం కలుగుతుంది, తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలుగుతుంటాయి. ఎలాంటి ఉపయోగం అంటే ఈ టైంలో కురిసేటువంటి వర్షం వలన మన వాటర్ సోర్సెస్ కి ఉపయోగపడాల్సిన అవసరం ఉండదు, ఏ రకంగా ఉపయోగపడదు. కేవలము ఇప్పుడు వర్షం పడుతుందంటే అది తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించే వర్షమే. ఆ నష్టము వ్యవసాయ రంగం మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంటుంది. ఎందుకంటే ఇప్పుడు పంటలు కష్టపడి రైతాంగము ఆరుగాలం కష్టపడి వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి పంటలను తమ సొంత పిల్లల లెక్క సాదుకుంటూ పెంచుకునేటువంటి దశకు వచ్చిన తర్వాత చేతికి వచ్చేటువంటి సమయంలో పంటలు నేలరాలిపోవడం అనేది రైతులకు కన్నీరు మిగులుతున్నటువంటి ఘటన. చాలా కుటుంబాలు కూడా తీవ్రమైనటువంటి ఎమోషన్ గురవుతుంటారు ఇలాంటి వర్షం పడ్డప్పుడు కూడా. ఎందుకంటే పంటలు ప్రాణంగా చూసుకుంటారు, తమ పిల్లల లెక్క చూసుకుంటారు. చెట్టు మీద ఉన్నటువంటి కాయలను చూసి మురిసిపోయేటువంటి మామిడికాయలు చూసి మురిసిపోయినటువంటి రైతాంగము ఈదురుగాల ఎఫెక్ట్ తోటి వడగళ్ళ ఎఫెక్ట్ తోటి నీలరాలిపోయిన తర్వాత అయ్యో మామిడికాయల ప్రాణం పోయింది, కింద పడిపోయాయి, ఇక ఈ పంట మా చేతికి రాదు, పంటను అమ్ముకోలేము, సో నష్టం జరిగింది అనేటువంటిది వేదన అటు రైతుల్లో కనిపిస్తుంది. సో మొక్కజొన్న పంట అయినా వరి పంట అయినా సరే, సో నిటారుగా జీవంగా ఉన్నటువంటి మొక్కజొన్న పంట కానీ వరి పంట కానీ ఈదుగాల ఎఫెక్ట్ తోటి వడగళ్ళ వాన అకాల వర్షంతో నేల కొరిగిపోయేసరికి పంట అంతా నేల కొరిగింది, మాకు నష్టం జరిగింది, ఇక నష్టాన్ని ఎలా భరించాలనేటువంటి ఒక రకమైనటువంటి వేదన ఆవేదన రైతాంగంలో ఉంటుంది. కానీ ఇలాంటి సిచ్యువేషన్ ని రైతులకు వచ్చినటువంటి కష్టాన్ని కానీ ఆర్థిక నష్టాన్ని కానీ పూడ్చడానికి ప్రభుత్వం పంట నష్ట పరిహారానికి సంబంధించింది ఎలాంటి చర్యలు మాత్రం తీసుకోవడం లేదని చెప్పవచ్చు. ఎందుకంటే పంట నష్ట పరిహారం రైతులకు అందించాలంటే చాలా రకాలైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో వాటిని గవర్నమెంట్ ఎట్టి పరిస్థితి కూడా ఇంప్లిమెంట్ చేయడం లేదు. సో కొన్ని అధికారుల దగ్గరికి వెళ్లి రైతులు అడుగుదాం అనుకుంటే ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు కాబట్టి మీ పంట నష్టాన్ని అంచనా వేయడం మాకు హక్కు లేదు, మేము రాలేమని అధికారులు అంటున్నారు. సో ఇలాంటి పరిస్థితులలో స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రశ్నిస్తే కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, వ్యవసాయ శాఖ మంత్రికి దృష్టికి తీసుకెళ్తామని వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అంటున్నారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. సో వర్షాకాలంలో పడ్డటువంటి వర్షం ఎఫెక్ట్ తోటే రైతాంగానికి నష్టం జరిగితే పూర్తి స్థాయిలో పరిహారం అందించిన ప్రభుత్వాలు, సో ఇప్పుడు ఈ అకాల వర్షం ఎఫెక్ట్ తోటి తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లినప్పటికీ కూడా అసలు అంచనా వేయడం లేదు. పంట నష్టం ఎంత జరిగింది, ఏ జిల్లాలో ఎంత జరిగింది, మామిడి పంట ఎంత నష్టం జరిగింది, మొక్కజొన్న ఎంత నష్టం జరిగింది, వరి పంట ఎంత నష్టం జరిగింది, మిగతా పంటలు ఎంత నష్టం జరిగాయని పంట నష్టం అంచనా కూడా వేయడం లేదు. ఒకవేళ అంచనా వేస్తే ఖచ్చితంగా పరిహారం చెల్లించాలని రైతులు కానీ ప్రతిపక్షాలు కానీ డిమాండ్ చేస్తాయి. కాబట్టి ఆ జోలికి వెళ్లకుండానే ప్రభుత్వాలు ఉంటున్నటువంటి పరిస్థితి అయితే మనకు నెలకొంది. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ.